మనం అనేక మంది దగ్గర నుండి అనేక మేలులు పొందుకుంటూ ఉంటాం. తల్లిదండ్రుల నుండి, ఉపాధ్యాయుల నుండి, అలాగే మన స్నేహితుల నుండి, ఆత్మీయుల బంధువుల నుండి మనము సహాయం అడిగిన వెంటనే అది పొందుకున్న తరువాత వారికి మనం థ్యాంక్స్ అని చెప్తాం, వందనాలు, కృతజ్ఞతలని చెప్తూ ఉంటాం. కాబట్టి ఈ కృతజ్ఞత సమర్పణ అనేది మనలో ఆధ్యాత్మికతను పెంపొందిస్తుంది. అలాగే ఈ కృతజ్ఞత సమర్పణ చేయటం అనేది మనలో మంచితనాన్ని పెంపొందింపజేస్తుంది. కాబట్టి మనం తరచుగా దేవునికి కృతజ్ఞతలు అర్పించాలి. అన్ని మేలులు, అందుకే పౌలు గారు అంటారు, సదా కృతజ్ఞులై ఉండండి, సదా కృతజ్ఞులై ఉండండి అని పౌలు గారు మనకు చెప్తారు లేఖనాలలో. ఎల్లవేళలా మీరు దేవునికి కృతజ్ఞతా భావంతో ప్రార్థనలు సలపండి. కాబట్టి మనం ఎల్లప్పుడూ కూడా అన్ని వేళలా, ఎల్లవేళలా, ప్రతి విషయంలోనూ మనం దేవునికి కృతజ్ఞత వందనములు చెల్లించాలి, కృతజ్ఞులమై జీవించాలి. కాబట్టి ఈ కృతజ్ఞత భావం అనేది మనలో ఎప్పుడైతే పెరుగుతుందో మనలో దేవుని పట్ల భక్తి విశ్వాసాలు పెరుగుతాయి, పొరుగు వారి పట్ల గౌరవ మర్యాదలు పెంపొందుతాయి, మనలో మంచితనం అనేది అధికమవుతుంది. మనలో మంచితనం అనేది అంటే మీ పిల్లలకు నేర్పించండి. మీ పిల్లలకు చెప్తారు కదా, ఎవరైనా ఇచ్చారనుకో, ఒకవేళ నేను మీ పిల్లలకు చాక్లెట్ బిస్కెట్ ప్యాకెట్ ఇచ్చారనుకో, అంటే ఏ ఫాదర్ గారికి థ్యాంక్స్ చెప్పు అని అంటారు. అంటే వాళ్ళలో ఆ కృతజ్ఞత భావం అనేది చిన్నప్పటి నుండి మనం వాళ్ళకి నేర్పిస్తే వాళ్ళలో భక్తి, గౌరవం, మంచితనం, విశ్వసనీయత వారిలో పెరుగుతుంటాయి. అలాగే మనం కూడా అలవర్చుకోవాలి, దేవుని పట్ల అటువంటి కృతజ్ఞత భావాన్ని అలవర్చుకోవాలి. ఈ కృతజ్ఞత భావం అనేది మనలో లోపించిందనుకో మనం ఏమి గుర్తుంచుకోవాలి. ఇతరులు చేసిన మేలు మనం గుర్తుంచుకోవాలి, పొందిన మేలులను మనం మర్చిపోతూ ఉంటాం, నిర్లక్ష్య భావంతో అశ్రద్ధగా జీవిస్తూ ఉంటాం. కాబట్టి ప్రియమైన దేవుని దగ్గర ఈ కృతజ్ఞత భావం అనేది మనందరం కూడా అలవర్చుకోవాలి. ఈరోజు ఏ విధంగా మనము దేవునికి కృతజ్ఞతలు అర్పించాలి? ఈ దివ్య బలి పూజ కృతజ్ఞత పూజ. ఎందుకనగా ఈ పూజలో మనం వింటాం, నడి పూజలో ఏమని, తండ్రి నీ కుమారుని యొక్క శిలువ శ్రమలను, మరణమును, ఉత్థానమును, మోక్షారోహణమును స్మరిస్తూ నీకు కృతజ్ఞతలు అర్పించుచున్నాము. అనగా దేవుడు మనందరినీ కూడా పాప విముక్తులను చేసి రక్షించడానికి తన కుమారుడైనటువంటి క్రీస్తును ఇదిగో శిలువ బలిగా అర్పించడమే కాకుండా ఆయన మృతులలో నుండి లేపి పునరుత్థానుడిగా చేసి ఇదిగో మనందరికీ కూడా మనందరికీ రక్షణ అనుగ్రహాన్ని దయచేశాడు, మనందరికీ కూడా రక్షించాడు. కాబట్టి ఇది నువ్వు చేసిన అద్భుత కార్యములకు గాను, నీ కుమారుడైన క్రీస్తు ద్వారా మా ఎడల చేసిన అద్భుత కార్యములకు గాను ఇదిగో నీకు కృతజ్ఞతలు అర్పిస్తూ ఉన్నామని ఆ మాట ఉంటుంది. కాబట్టి ప్రియమైన దేవుని ద్వారా ఈ దివ్య బలి పూజ గొప్ప కృతజ్ఞత ప్రార్థన, కృతజ్ఞత ప్రార్థన. ఈరోజు మనందరం కూడా నామానువలే ఆ తిరిగి వచ్చిన ఆ కుష్ఠులోకి వెళ్ళి ఈ దివ్య బలి పూజలో దేవునికి కృతజ్ఞతలు చెల్లించుదాం. ఈరోజే కాదు, ప్రతి క్షణం, ప్రతి గడియ దేవునికి మనం కృతజ్ఞతలు అర్పించాలి. ఈరోజు మొదటి పట్టణంలో నామాను గురించి మనం వింటున్నాం. నామాను సిరియా దేశానికి సైన్యాధ్యక్షుడని, అతనికి కుష్ఠు వ్యాధి కలిగిందని, ఈ కుష్ఠు వ్యాధి వలన అతడు మానసికంగా కుంగిపోతున్నాడు, బాధ్యతలకు పరిమితమయ్యాడు. అంటే కుష్ఠు వ్యాధి సోకిన వాళ్ళు అంటరాని వాళ్ళు. మన లేవి కాండము 13వ అధ్యాయంలో ఈ కుష్ఠు వ్యాధిని గురించి చాలా క్లుప్తంగా రాయబడి ఉంది.
ఎప్పుడైతే చర్మం మీద తెల్లటి మచ్చలు వస్తాయో వెంటనే అతడు యాజకుని దగ్గరికి వెళ్ళాలి. యాజకుడు గురువు అతని చర్మాన్ని పరీక్షిస్తాడు. ఆ తెల్లటి మచ్చలు కుష్టి వ్యాధికి సంబంధించినవైతే అతనిని దేవాలయం నుండి, కుటుంబం నుండి, గ్రామం నుండి, సమాజం నుండి వెలివేస్తారు. మరి కుష్టి వ్యాధి సోకిన వాళ్ళు ఎక్కడ ఉండాలి? ఊరి బయట పొలిమేరలో, ఒక కొండ గుహల్లోనో లేకపోతే ఎక్కడో ఒక చోట వారికి ఒక నివాసం అనేది ఏర్పాటు చేసుకుని అక్కడ వారు నివాసం ఉండాలి. ఎవరితో మాట్లాడకూడదు, ఎవరితో కలవకూడదు, ఎవరి నుండి ఏ విధమైనటువంటి సహాయము వారికి అందదు. ఎవరైనా దయాదాక్షిణ్యాల ద్వారా వాళ్ళు ఉన్న చోట అక్కడ ఆ భిక్షము పడేస్తే దాన్ని వాళ్ళు తీసుకుని తినాలి. అంతకుమించి వాళ్ళకి ఏమీ లేదు. అటువంటి దయనీయమైనటువంటి పరిస్థితి. ఈ కుష్టి వ్యాధి ఒక ఘోరమైనటువంటి వ్యాధిగాను, పాపములకు చిహ్నంగా ఉంది ఈ కుష్టి వ్యాధి. కనుక పాపము, దేవునికి వ్యతిరేకంగా ఎవరైతే ఘోరమైన పాపాలు చేస్తారో వారికి కుష్టి వ్యాధి కలిగేది. కాబట్టి ఇది పాపానికి, శాపానికి గుర్తుగా ఈ కుష్టి వ్యాధి ఉంది. మరి ఈ విధంగా ఈ నామాను ఈ కుష్టి వ్యాధితో బాధపడుతున్నాడు. అయితే నామానులో అతని భార్యకు ఒక దాసి అమ్మాయి ఉంది. ఇజ్రాయేల్ దేశం నుండి తీసుకువచ్చిన ఒక అమ్మాయి నామాను యొక్క భార్యకు సేవకురాలుగా దాసిగా పనిచేస్తుంది. ఆ అమ్మాయి చెప్పింది, మన యజమానుడు కుష్టి వ్యాధితో బాధపడుతున్నాడు కదమ్మా, మా దేశంలో, ఇజ్రాయేల్ దేశంలో మా దేవుడు గొప్ప దేవుడు, మాకు ఒక ప్రవక్త ఉన్నాడు, ఆ ప్రవక్త దగ్గరికి పంపించు, ఇతని వ్యాధి నయమవుతుంది, బాగవుతుంది అని చెప్పి ఆ అమ్మాయి చెప్పింది. సరే, నామాను ఇజ్రాయేల్ దేశానికి వెళ్తున్నాడు. రాజును కలిశాడు. రాజుతో అన్నాడు, ఇదిగో నామాను, కుష్టి రోగం సోకిన నామాను వచ్చి ఇదిగో ఇది స్వస్థపరచమంటున్నాడు అని రాజుకు చెప్పినప్పుడు రాజు భయపడతాడు. పట్టలు చించుకుని, నేనేమన్నా దేవుణ్ణా ఈ కుష్టి వ్యాధి నయం చేయడానికి? ఇదిగో ఇది అందుగా తీసుకుని యుద్ధానికి వచ్చాడు, కయ్యానికి పూనుకుంటున్నాడు అని చెప్పి ఇశ్రాయేలు రాజు భయపడతాడు. అది తెలిసినటువంటి ప్రవక్త ఎలీషా వర్తమానం పంపుతున్నాడు, నువ్వెందుకు బట్టలు దించుకున్నావు? నామాలను నా యుద్ధకు పంపించు అని అన్నాడు. సరే, నామాను ఎలీషా దగ్గరికి, ప్రవక్త దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి వచ్చినప్పుడు ఆ ప్రవక్త సేవకులతో ఈ విధంగా చెప్తున్నాడు, నామాను యోర్దాను నదికి వెళ్ళి నదిలో 7 మార్లు మునిగి స్నానం చేయమని చెప్పు అని అన్నాడు. అంటే ప్రవక్త కనీసం ముందుకు రాలా. నామాను ముఖం కూడా చూడలేదు, చూడకుండానే సందేశం పంపించాడు. వెళ్ళి యోర్దాను నదిలో 7 మార్లు మునిగి స్నానం చేయమని చెప్పి పంపించాడు. దానికి కూడా కోపం వచ్చింది, నామానికి కోపం వచ్చింది. ఇదిగో నేను సైన్యాధ్యక్షుడిని, కనీసం ప్రవక్త నా దగ్గరికి రాలేదు, నా ముఖం కూడా చూడలేదు, అయితే అదేమంటే నదిలోకి వెళ్ళి స్నానం చేయమంటున్నాడు, ఒక మాటతో నన్ను స్వస్థపరుస్తాడు అనుకున్నాను. యోర్దాను నది కంటే గొప్ప నదులు సిరియా దేశంలో లేవనుకుంటున్నారా అని చెప్పి చివాట్లు పడతాడు. కానీ సేవకుడు అంటాడు, అయ్యా, ప్రవక్త ఏదైనా గొప్ప పని చేయమంటే మీరు చేయకుండా ఉంటారా? కేవలం స్నానమే కదా చేయమన్నది అని చెప్పి సేవకుడు బ్రతిమాలుతాడు. అప్పుడు నామాను సరే అని చెప్పి వెళ్ళి యోర్దాను నదిలో 7 మార్లు మునిగి స్నానం చేయగానే స్వస్థత కలిగింది. అతని చర్మము, శరీరము పసిబిడ్డ దేహము వలె మారిపోయింది. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు నామాను అంటున్నాడు, చూడండి, నామాను ఏమంటున్నాడు? ప్రవక్త దగ్గరికి తిరిగి వచ్చి, ఇదిగో ఇశ్రాయేలు దేవుడంత గొప్ప దేవుడు ఈ భూమి మీద లేడని నేను ఇప్పుడు గుర్తించాను, తెలుసుకున్నాను.
తెలుసుకున్నాను. కాబట్టి ఇశ్రాయేలు దేవుడు, యావే దేవుడు అంత గొప్ప దేవుడు ఈ భూమి మీద లేడు అని నేను ఇప్పుడు గుర్తించాను, తెలుసుకున్నాను, విశ్వసిస్తున్నాను అని చెప్పి నామాను చెప్పాడు. ఆ తర్వాత ప్రవక్త అన్నాడు, ఇదిగో కానుకలను, కృతజ్ఞతగా కానుకలను స్వీకరింపము అన్నాడు. ప్రవక్త నాకే కానుకలు వద్దు అని అన్నప్పుడు అయితే నామాను ఒక కోరిక అడుగుతున్నాడు. ఏమని? సరే, నీవు నా కానుకలను కాదంటున్నావు కాబట్టి ఇదిగో నేను ఈ దేశం నుండి 2 కంచర గాడిదలు మోయగలిగినంత మట్టిని నా దేశానికి తీసుకువెళ్ళనివ్వు అంటున్నాడు. ఎందుకు? ఆ మట్టితో బలిపీఠాన్ని నిర్మించి ఆ బలిపీఠం మీద నేను ఈనాటి నుండి, ఈ క్షణం నుండి యావే దేవునికే బలులు అర్పిస్తాను, కృతజ్ఞతా బలిని అర్పిస్తాను. ఆ దేవునికే నేను ఆరాధన చేస్తాను, అన్ని దైవములను నేను పూజింపను. యావే దేవునికి నేను కానుకలు, అర్పణలు, కృతజ్ఞతలు, స్తోత్రములు, ఆరాధన సమర్పిస్తాను. యావే దేవుడే నాకు ఈనాటి నుండి, ఈ క్షణం నుండి దేవుడు అని చెప్పి ఇగో తన కృతజ్ఞతను ప్రకటిస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. లేదా ఇది నామాను వలె మనం కూడా దేవునికి నిత్యము కృతజ్ఞత బలిని అర్పించాలి. ఈరోజు కుష్ఠరోగులు కూడా ఆ ఊరి పొలిమేరలో ఉండి యేసు ప్రభు ఆ దారి గుండా వస్తుంటే, ఓ దావీదు కుమారా, మమ్ము కనికరింపుము, మా మీద దయచూపుము అని చెప్పి, ఓ యేసు ప్రభు మమ్ము కనికరింపుము అని చెప్పి గట్టిగా కేకలు పెట్టారు. ప్రభు వెంటనే వారి మీద దయ చూపించి, ఇదిగో మీరు వెళ్ళి యాజకులకు, గురువులకు కనిపించండి అని చెప్పాడు. దేవుడి పిల్లగా, ఈ కుష్టి వ్యాధి అనేది మనల్ని కూడా సోకుతుంది. ఈ రోజుల్లో కుష్టి వ్యాధి అనేది చాలా అరుదైపోయింది, లేదు, ఎక్కడా కనిపించట్లేదు. అంతకుముందు మా చిన్నతనంలో గొడవల పండుగ వెళ్తే బాగా కొండపై వరకు కుష్టి రోగులు ఉండేవాడు. ఏళ్ళు తినేసి, కాళ్ళు తినేసి, మొక్కమంతా ఇదైపోయి ఒక వికృతమైనటువంటి రూపముతో ఉండేవాడు. కానీ ఇప్పుడు ఎవరు లేదు. నిన్న దేవుని బిడ్డలారా, కానీ కనపడనటువంటి కుష్టి రోగం ఒకటి మనలను బాధిస్తుంది. అదే పాపము. పాపం అనేటువంటి కుష్టి రోగము మనందరినీ కూడా వెలివేస్తూ ఉంది. పాపం అనే కుష్టి రోగము మనల్ని దేవుని నుండి, మన పొరుగు వారి నుండి దూరంగా పారదోలుతుంది. పాపం అనే కుష్టి రోగము మనలను, మన శరీరాన్ని, మన హృదయాన్ని తినివేస్తూ వికృత రూపంగా మనలను చేస్తుంది. ఈ పాపం అనే కుష్టి రోగము మన సమాజాన్ని ఎంతో బాధించి మరి ఈ విధంగా నాశనానికి గురి చేస్తుంది. మరి ఈ పాపము నుండి మనందరినీ కూడా రక్షించడానికై, ఈ పాపం అనే కుష్టి రోగం నుండి మనందరినీ కూడా స్వస్థపరిచి రక్షించడానికి క్రీస్తు ప్రభువు మన మధ్య ఉన్నాడు. ఈ దివ్య బలి పూజ ద్వారా, దివ్య సంస్కారాల ద్వారా ప్రభు మనందరినీ కూడా శుద్ధి చేస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఈ పాపం అనే కుష్టి మనందరినీ కూడా బాధిస్తుంది. కుటుంబాలను దూరం చేస్తుంది, భార్య భర్తలను దూరం చేస్తుంది, తల్లిదండ్రుల బిడ్డలకు దూరం చేస్తుంది, ఇరుగు పొరుగు వారికి దూరం చేస్తుంది. పాపం అనే కుష్టిలో ద్వేషం, కోపం, అసూయ, స్వార్థం, పంతాలు, పగలు ఇవన్నీ కూడా మనుషుల నుండి, దేవుని సన్నిధి నుండి ఇదిగో ఈ కుష్టి వ్యాధి పాపము మనల్ని దూరం చేస్తుంది. కానీ క్రీస్తు ప్రభు మనందరినీ కూడా దేవునికి దగ్గర చేస్తూ ఉన్నాడు. ఈ దివ్య బలి పూజలో ఈ కుష్టి రోగులాగా మనం కూడా
కేకలు వేస్తున్నాం, ఓ దావీదు కుమారా, యేసు ప్రభు మమ్ము కనికరింపుము అని చెప్పి మనం కేకలు వేస్తున్నాం. ఓ యేసు ప్రభు మా మీద దయచూపుమని చెప్పి ఈ పూజ ఆరంభంలో మనందరం కూడా కేకలు వేశాం. ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుమని చెప్పి మనందరం కూడా ఈ పూజ ఆరంభంలో కేకలు వేశాము. గ్రహించాలి. అందుకే పూజ ఆరంభం నుండి మనం ఉండాలి. మన పాపం నుండి మనం శుద్ధి చేయమని ఈ కుష్ఠరోగులాగా మనం కూడా ప్రభువుని అడగాలి. అందుకే పూజ ఆరంభం నుండి మనం దేవాలయంలో ఉండాలి. పూజ ఆరంభం నుంచి ఉండాలి. ఎప్పుడైతే మనం మనస్ఫూర్తిగా రొమ్ము బాదుకుంటూ ప్రభు మా మీద దయచూపుము, మమ్మల్ని కనికరించమని చెప్పి రొమ్ము బాదుకుంటూ ప్రభుని ఈ పూజ ఆరంభంలో ప్రార్థన చేస్తాము. ఇదిగో ప్రభు మనందరినీ కూడా శుద్ధులను చేస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. శుద్ధులు చేసుకున్నాడు. ఇక మనం ఒక సువార్త ఆరంభంలో మనం చదువుతాం. మార్కు సువార్త 1వ అధ్యాయంలో కుష్ఠరోగి ఒకడు వచ్చి ప్రభు ముందు మోకరించి ఈ విధంగా అంటున్నాడు. 1వ అధ్యాయం మార్కు సువార్త 1వ అధ్యాయము 40వ వచనం. కుష్ఠరోగి ఒకడు వచ్చి ప్రభు ఎదుట మోకరించి, నీకిష్టమగుచో నన్ను స్వస్థపరచగలవు అని ప్రాధేయపడెను. యేసు జాలిపడి చెయ్యి చాచి వానిని తాకి, నాకు ఇష్టమే, శుద్ధి పొందుము అనెను. వెంటనే అతని కుష్ఠరోగము తొలగిపోయెను, అతడు శుద్ధుడయ్యను. చూసారా? ఇదే జరుగుతుంది దివ్య బలి పూజలో కూడా. పూజ ప్రారంభంలో మనందరం కూడా ఈ విధంగా ఈ కుష్ఠరోగుల్లాగా రొమ్ము బాదుకొనుచు, ఓ ప్రభు మా మీద దయచూపుము, క్రీస్తు ప్రభు మా మీద దయచూపుమని ప్రార్థన చేయటం ద్వారా ప్రభు మనందరినీ కూడా జాలితో చూచి, కరుణతో చూచి ఇదిగో మనల్ని శుద్ధి చేస్తున్నారు. శుద్ధి చేస్తున్నారు. మీరు కూడా శుద్ధులయ్యారు. ఇదిగో మీరు వెళ్ళి యాజకులకు కనిపించండి అన్నాడు. ఈ కుష్ఠరోగి కూడా ఏమన్నాడు? మార్కు సువార్త 1వ అధ్యాయంలో వాడు శుద్ధుడయ్యను. యేసు అప్పుడు, నీవు ఈ విషయంలో ఎవరితోనూ చెప్పరాదు అని గట్టిగా ఆజ్ఞాపించి, నీవు వెళ్ళి అర్చకులకు కనిపింపుము, నీ స్వస్థతకు నిదర్శనముగా మోషే ఆజ్ఞానుసారము కానుకలను చెల్లించుకును అని వారిని పంపివేశాను. కాబట్టి ఇక్కడ కూడా ప్రభువు ఈ 10 మందిని కూడా ఏమంటున్నాడు? ఇదిగో మీరు వెళ్ళండి, యాజకులకు కనిపించండి, యాజకులకు కనిపించండి. ఎందుకు కనిపించమంటున్నాడు ప్రభువు అంటే, ఇదిగో ఈ కుష్ఠరోగంతో చెప్పాడు కదా, ఆ కుష్ఠరోగం సోకినప్పుడు అది నిర్ధారించింది యాజకుడే. ఇప్పుడు అతడు వీరు కుష్ఠరోగము నయమైంది కనుక వీరు వెళ్ళి యాజకులతో మరలా నిర్ధారించుకుని స్వస్థత పొందాలని నిర్ధారించుకుని ఏం చేయాలి? దేవునికి కృతజ్ఞతా బలి అర్పించాలి. దేవునికి కృతజ్ఞతా బలి అర్పించాలి, కానుకలు చెల్లించాలి. అది అందుకని ప్రభు మీరు వెళ్ళండి, యాజకుల్ని కలవండి అని అన్నాడు. వారు దారిలోనే శుద్ధి పొందారు. 10 మంది శుద్ధి పొందారు. కానీ తాను స్వస్థుడనయ్యానని అని గుర్తించి ఆ స్వస్థతకు కారణమైనటువంటి ప్రభుని యందు విశ్వాసం ఉంచి, నమ్మకం ఉంచి, తిరిగి వచ్చి ఆయన పాదాల మీద పడి సాగిలపడి కృతజ్ఞతలు తెలిపెను అని మన వాక్యం. చూడండి, ఈ కుష్ఠుడు తిరిగి వచ్చిన కుష్ఠుడు గుర్తించాడు, ఆ 9 మంది గుర్తించలా. కాబట్టి మనం ఎవరిలాగా ఉంటున్నాం? దేవుడు చేసిన మేలులను గుర్తించిన ఈ తిరిగి వచ్చి ప్రభు పాదాల మీద పడినటువంటి ఈ సమరయుడు, ఈ కుష్ఠులోకి సమరయుడు లాగా ఉంటున్నామా? లేదా
గుర్తించకుండా వాళ్ళ దారిన వాళ్ళు వెళ్ళిపోయినటువంటి ఆ 9 మంది లాగా మనము ఉంటున్నాము. కృతజ్ఞత తెలిపే వారంగా ఉంటున్నాము. దేవులారా, మనం కూడా ఈ దివ్య బలి పూజకు వచ్చినప్పుడు ఈ కుష్ఠరోగి, తిరిగి వచ్చిన కుష్ఠరోగి ఏం చేశాడు? ప్రభు ఎదుట ఆయన కాళ్ళ మీద సాగిలపడి కృతజ్ఞత, అంటే పూర్తిగా తన జీవితాన్ని దేవునికి అర్పించి సమర్పణ చేసుకున్నాడు. చిన్న దేవుళ్ళరా, ఈరోజు మనం పూజకు వచ్చాం. రేపటి నుండి మళ్ళా మన పనిలో మనం వెళ్ళిపోతాం. 6 రోజులు కష్టపడండి, 7వ రోజు నా సన్నిధికి వచ్చి కృతజ్ఞత బలులు అర్పించండి అని దేవుడే నిర్ణయించాడు. విశ్రాంతి దినాన్ని పవిత్రం చేశాడు. మరి ఎంతమంది మనం గుర్తిస్తున్నా నా జీవితానికి కారణం ప్రభువే. ఈరోజు నేను ఈ స్థితిలో ఉన్నాను అంటే దేవుడు నాకు చేసిన మేలులే అని ఎంతమంది మనలో గుర్తించి ప్రతి ఆదివారం కుటుంబముగా బిడ్డలతో కలిసి ఇదిగో దేవుని సన్నిధికి వచ్చి సాగిలపడి ఆయన పాదాల మీద పడి సమర్పణ చేసుకుని కృతజ్ఞతలు అర్పిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన ఈ కృతజ్ఞత అనేది దేవుడు ఇచ్చేది. మరి అలా తిరిగి వచ్చినటువంటి వానితో, ఆ కుష్ఠరోగితో ప్రభు ఏమన్నాడు? ఇదిగో నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచినది, వెళ్ళుము, సమాధానముతో వెళ్ళు. పూజ ఆఖరిలో చెప్పేది ఇదే ప్రభు మనందరికి చెప్తున్నాడు. ఇతడు పరిపూర్ణమైనటువంటి స్వస్థతను పొందాడు. ఆ 9 మంది కేవలం శారీరకంగా స్వస్థత పొందాడేమో, కానీ వారిలో ఆత్మీయమైనటువంటి ఆ జీవితం అనేది లేదు. కానీ ఈ తిరిగి వచ్చి ప్రభు పాదాల మీద పడినటువంటి ఈ కుష్ఠరోగికి ప్రభు ఇచ్చినటువంటి గొప్ప వరం ఆత్మ ఆనందం, సంతోషం, సమాధానం, తృప్తి. అందుకే ప్రభు అంటారు, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచినది. వాళ్ళు విశ్వసించలా, వాళ్ళు మర్చిపోయారు, ప్రభుని మర్చిపోయారు. ఆ 9 మంది ప్రభుని మర్చిపోయారు, వాళ్ళ దాని వాళ్ళు వెళ్ళిపోయారు. కానీ ఇతడు మాత్రం ప్రభుని గుర్తించాడు, ప్రభు చేసిన మేలులన్నింటినీ కూడా గుర్తించుకున్నాడు, కృతజ్ఞతలు అర్పించాడు. అందుకే ప్రభు నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచినది, సమాధానంతో వెళ్ళుము. సమాధానంతో. యేసు ప్రభు అనేక అద్భుతాలు చేశాడు, ఎంతో మందిని స్వస్థపరిచాడు. గుడ్డివారిని, పక్షవాత రోగులను, ఆ కననీయ స్త్రీ కుమార్తెను, యాయీరు కుమార్తెను ప్రభు ఏమన్నాడు? నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచింది. విశ్వాసంతో మనం. అందుకే ఈరోజు 2వ పట్టణంలో, అలాగే కీర్తనలో కూడా మనం విన్నాం, దేవుడు విశ్వసనీయుడు. ఆ ఆఖరి వచ్చినారు, చదువు 12, 13 వచ్చినారు. మనము సహనము ప్రదర్శించినచో ఆయనతో పాటు రాజ్యపాలన చేయుదుము. మనము ఆయనను నిరాకరించినచో ఆయన మనలను నిరాకరించును. మనము ఆయనను నమ్మిన వారమైనచో నమ్మదగిన వాడుగా ఉంటున్నాం. మనము నమ్మదగిన వారమైనచో ఆయన నమ్మదగిన వాడుగా ఉంటును. ఆయన ఆత్మద్రోహము వనర్చుకోలేడు కదా. అంటే దేవుడు విశ్వసనీయుడు. విన్న దేవుడు కదా, మన క్రీస్తు ప్రభు విశ్వసనీయుడు. ఈ దివ్య బలి పూజలో దేవుని వాగ్దానాలన్నీ కూడా నెరవేర్చే దేవుడు. ఆయన సత్యవంతుడు, నమ్మదగిన దేవుడు.
ఈ దివ్య బలి పూజ ద్వారా ప్రభు మనందరినీ కూడా తాకుతున్నాడు. ఇదిగో సిలువలో చేతులు చాచి మనందరినీ కూడా రక్షించాడు. ఆ కుష్ఠరోగిని మీద జాలిపడి చెయ్యి చాచి వారిని తాకి స్వస్థపరిచాడు. అలాగే మనందరినీ కూడా పాప విముక్తులను చేసి మనల్ని రక్షించడానికి ప్రభువు ఆ శిలువ మీద చేతులు చాచి మన కొరకు తన రక్తాన్ని, ప్రాణాన్ని ధారపోసి మనల్ని శుద్ధులను చేశాడు, స్వస్థపరిచాడు, రక్షించాడు. ఈ దివ్య సంస్కారాలు అందుకు గుర్తు. జ్ఞానస్నానం, బాప్తిజమము అందుకు గుర్తు. పాప సంకీర్తనం అందుకు చిహ్నం. ఈ దివ్య బలి పూజ ఇంకా మిగతా దివ్య సంస్కారాలన్నీ కూడా ఆయన విశ్వసనీయతకు చిహ్నములు, ఆయన విశ్వసనీయతకు నిదర్శనం. మనం నమ్మదగిన వారు కాని ఎడల ఆయన నమ్మదగిన వాడుగా ఉంటాడు. కాబట్టి మనం ఆయన విశ్వసనీయుడు కాబట్టి మనం కూడా విశ్వాసం కలిగి జీవించాలి. నీకు విశ్వాసం ఉన్నట్లయితే నిన్ను దేవుడు పరిపూర్ణ స్వస్థతను దయచేస్తాడు. అందుకే ప్రభువు, నీ విశ్వాసమే నిన్ను రక్షించినది, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచినది అని చెప్పి ప్రభు అంటున్నాడు. కనుక మనందరం కూడా దేవునికి కృతజ్ఞతలు అర్పించాలి. కొన్ని వాక్యాలు చదువుతాను, త్వరగా చదవండి. 107వ కీర్తన 21వ వచనం. ప్రభు మంచివాడు కనుక అతనికి వందనములు అర్పింపుడు. చదువు. ప్రభు వందనములు అర్పింపుడు, ఆయన ఉపకారములను చాలు. చూసారా, ప్రభు మంచివాడు కనుక ఆయన వందనములు అర్పించండి, ఆయన మనకు ఎల్ల మేలులు చేశాడు. తర్వాత 116వ కీర్తన 16-17 వచనం. ప్రభు నేను నీ దాసుడను, నీ దాసుడను, నీ దాసురాలి కుమారుడను. నీవు నా మృత్యు బంధములను తెంచితివి. నేను నీకు కృతజ్ఞత బలిని అర్పింతును, నీ నామమునకు వందనములు చెల్లింతును. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ భక్తుడు ఏమంటున్నాడు? ప్రభు నేను నీ దాసుడను, నీవు నన్ను మృత్యు బంధముల నుండి రక్షించితివి. నన్ను పాపము అనేటువంటి కుష్ఠరోగము నుండి, శాపము నుండి నన్ను రక్షించావు. మృత్యు బంధముల నుండి నన్ను లేవనెత్తావు. కనుక నేను నీకు కృతజ్ఞత బలిని అర్పిస్తును, నీ నామమునకు వందనములు అర్పించును. అలాగే 56వ కీర్తన 12వ వచనం. 56వ కీర్తన 12వ వచనం. దేవా నేను నా మొక్కులను చెల్లించుకుందును, నీకు కృతజ్ఞత అర్పణమును అర్పించును. నీవు నన్ను మృత్యువు నుండి కాపాడావు. చూసారా, ఆ కుష్ఠరోగిని ఆ మరణము నుండి, ఆ అంటువ్యాధి నుండి మరి లేవనెత్తి మరలా వారికి గౌరవాన్ని, కీర్తిని, సంతోషాన్ని సమాధానించాడు. అలాగే ప్రభువు మనందరినీ కూడా తన చేతులు చాచి శిలువ మీద మరణించడం ద్వారా, ఈ బలి పూజ ద్వారా మనల్ని మృత్యువు నుండి రక్షించి కాపాడుతూ ఉన్నాడు. కనుక ఆయనకు మనం వందనములు చెల్లించాలి, మొక్కుబడులు చెల్లించాలి, కృతజ్ఞత అర్పించాలి. అలాగే 30వ కీర్తన 12వ వచనం. కనుక నేను ఇక మౌనంగా ఉండక నీ స్తుతులను పాడను. నా ప్రభువైన దేవా నేను నీకు సదా వందనములు అర్పించును. దానిపై వచ్చిన చదవండి. నీవు నా శోకమును
నాట్యంగా మార్చా. సంతాప సూచకముగా ఉన్న నేను ధరించిన బట్టలను తొలగించావు. నాకు ఆనందకరమైన వస్త్రములను కట్టబెట్టావు కనుక నేను నీకు కృతజ్ఞత బలిని చూసారా? ఆ కుష్టి వ్యాధికి ఏడుస్తా ఉన్నారు వాళ్ళు, కానీ వాళ్ళ శోకమును నాట్యంగా మార్చాడు. వాళ్ళు శోకముగా ధరించినటువంటి ఆ చిప్పిరి దుస్తువులను తీసివేసి రక్షణ ఆనంద అనేటువంటి వస్త్రాన్ని కట్టబెట్టాడు. ఈ దివ్య బలి పూజలో జరిగేది అదే. ఈ దివ్య బలి పూజలో ప్రభు మనందరికీ ప్రసాదించే గొప్ప వరం, రక్షణ వరము ఇదే ప్రియమైన. కనుక నేను నీకు వందనములు అర్పించును. ఎక్కడ అర్పించాలి దేవునికి వందనములు? 100వ కీర్తన 4వ వచనం. కృతజ్ఞతాస్తుతులతో ఆయన మందిర ద్వారమును ప్రవేశింపుడు, స్తుతి గీతములతో దేవాలయ ఆవరణను అడిగిండు, ఆయనకు వందనములు అర్పింపుడు, ఆయన నామమును కీర్తింపుడు. చూసారా? కృతజ్ఞతాస్తుతులతో ఆయన మందిరములోనికి ప్రవేశించండి. అలాగే 138వ కీర్తన 1వ వచనం. ఓ ప్రభు, నేను నీకు హృదయపూర్వకంగా వందనములు అర్పించును, దైవముల ముందట నిన్ను కీర్తింతును. నీ కృపను విశ్వసనీయతను చూచి నీ పవిత్ర మందిరం వైపు మరలి శిరము వంచి నీకు వందనములు అర్పించును. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. కృతజ్ఞత స్తుతులతో శిరము వంచి నీ మందిరం వైపు తిరిగి నీ మందిరమునకు వచ్చి నీ విశ్వసనీయతకు గాను నేను నీకు హృదయపూర్వక కృతజ్ఞతలు వందనములు అర్పించును. ఇంకా చివరిగా 50వ కీర్తన 14వ వచనం చదవండి, తర్వాత 23వ వచనం చదవండి. మీరు దేవునికి కృతజ్ఞతాస్తుతి అనే బలిని అర్పింపుడు, మహోన్నతునికి మీరు చేసుకున్న మొక్కుబడులను చెల్లింపుడు. తర్వాత 23వ వచనం. కృతజ్ఞతాస్తుతి అను బలిని అర్పించువాడు నన్ను గౌరవించును, నీతి మార్గమున నడుచువాని నేను రక్షించును. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. సరే కదా? కాబట్టి మనందరం కూడా కృతజ్ఞత బలిని అర్పించడం ద్వారా మనం దేవుణ్ణి గౌరవిస్తున్నాం, దేవుని పట్ల భయభక్తులు కలిగి జీవిస్తున్నాం. అలాగే కృతజ్ఞత కలిగి దేవుని సన్నిధిలో మన మొక్కుబడులు ఆనకులు చెల్లించడం ద్వారా మనలో ఉన్నటువంటి ఆ భక్తి, విశ్వాసాలు, మంచితనము, గౌరవము అటు దేవుని పట్ల మన పొరుగు వారి పట్ల పెంపొందుతూ ఉంటాయి. అటువంటి గొప్ప వరాన్ని, ఈ కృతజ్ఞత భావన అనేటువంటి ఆ వరాన్ని, హృదయాన్ని, మనస్సును మనందరికీ కూడా దయచేయమని, మరి ముఖ్యంగా ఈ దివ్య బలి పూజ ద్వారా ఆ దేవునికి సిలువలో వేలాడుతున్న ఆ ప్రభువుకి ఆ దివ్య మందస దివ్య ప్రసాద రూపంలో మనలోనికి వచ్చేసి మనలను శుద్ధి చేస్తూ, మనల్ని రక్షిస్తూ, మనను రక్షణ ఆనందంతో, సమాధానంతో పంపుతున్నటువంటి ఆ దివ్య ప్రసాద ప్రభునికి మనందరం కూడా కృతజ్ఞతా స్తోత్రాలు సమర్పించుకుందాం. అందరం లేచి నిలబడదాం. ప్రార్థించుకుందాం.
నిత్య జీవం